ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఫస్ట్ టైం మదర్గా ఉన్నప్పుడు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ సెకండ్ టైం మదర్గా ఉన్నప్పుడు అస్సలు రిపీట్ చేయాలనుకోవట్లేదు. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ విషయమేనండి. 1 ఇయర్ వచ్చిన తర్వాత నేను మా అబ్బాయికి సపరేట్గా ఫుడ్ అనేది కుక్ చేయట్లేదు. మేము ఏదైతే వండుకుంటామో అందులోనే వాడికి సపరేట్గా కారం వేయకుండా కర్రీ పక్కకు తీస్తాను. అంతే, అదే తింటాడు వాడు ఇప్పుడు. ఇది నేను మా అబ్బాయికి 10 మంత్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మేము దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాడికంటూ సపరేట్గా ఒక బౌల్లో తీసేవాళ్ళము, సాల్ట్ లేకుండా. మేము సాల్ట్ మిక్స్ చేసుకొని కుక్ చేసుకునే వాళ్ళము. సో ఈ వీడియోలో మా కోసం ప్రిపేర్ చేసుకున్న దాంట్లోంచే బేబీకి ఎలాగ కుక్ చేస్తున్నాము అని చెప్పి చూపిస్తున్నాను. సో మాకు ఎలా చేసుకుంటున్నాం, బేబీకి ఎలా చేసుకుంటున్నాము అని రెండుగా చూపిస్తాను. ఎవరు చేంజ్ని తొందరగా యాక్సెప్ట్ చేయరు, అలాగే పిల్లలు కూడా వాళ్ళ ఫుడ్ కన్సిస్టెన్సీ యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. మీరు ఒక రోజు వెంటనే చేంజ్ చేసి పెడితే వాళ్ళు తినట్లేదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్యూరేకి మారారు అనుకోండి, అది వాళ్ళకి ఎప్పటికీ అలవాటు అవ్వదు. 1 డే తినరు, నెక్స్ట్ డే తర్వాత నుంచి సెకండ్ డే నుంచి తినడం స్టార్ట్ చేస్తారు. సో మీరు భయపడకుండా చక్కగా పెట్టండి వాళ్ళకి. నిదానంగా వాళ్ళే ఆ కన్సిస్టెన్సీకి అలవాటు పడతారు. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా. సేమ్ ప్రాసెస్ మేము ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేస్తాను. కానీ ఏంటంటే నేను చిల్లీస్, సాల్ట్ వచ్చేసి ఎండ్లో యాడ్ చేస్తాను. ఉప్మా ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది కదా, అప్పుడు మా బేబీకి సపరేట్గా తీసేసి ఆ తర్వాత మేము కావాలంటే చిల్లీస్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క 1 మినిట్ అలా కుక్ చేస్తాము, అంతే. ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మన టేస్ట్ ఏమీ పాడైపోదు, మనకి టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎక్కువ కష్టపడకుండా ఒకేసారి చక్కగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ మనం వాళ్ళకి సపరేట్గా అదే ఉప్మా సాల్ట్ లేకుండా స్పైసీ లేకుండా కుక్ చేయాల్సిన అవసరమే ఉండదు. థర్డ్ రెసిపీ పాస్తా. ఇది నేను మా అబ్బాయికి ముందుగానే ఇంట్రడ్యూస్ చేశాను, అలాగే నేను మా అమ్మాయి కూడా తింటాము. సో అందుకని మా ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు మేము పాస్తా ప్రిఫర్ చేస్తాము. ఫస్ట్ పాస్తాని బాయిల్ చేసుకోవాలి. అది మనం ఫింగర్ పెట్టగానే స్మాష్ అయ్యేంత సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి టొమాటో, ఆనియన్స్, క్యాప్సికమ్, కొంచెం గార్లిక్స్ ఫ్రై చేయాలి సాస్ కోసము. తర్వాత దాన్ని మిక్సర్లో గ్రైండ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని కొంచెం బేబీకి సపరేట్గా తీసి పాస్తాలో మిక్స్ చేసి ఇచ్చేస్తాను. మాకు మాత్రం మేము సాల్ట్, పెప్పరు మిక్స్ చేసుకొని అది కొంచెం స్పైసీగా అయ్యిద్ది కదా, సో ఆ తర్వాత మేము వెజ్జీస్ మాకు క్రంచీగా తగలాలని చెప్పేసి ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో ఇంకా క్యారెట్ ఏమైనా వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత సాస్ వేసి సాస్ కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు పాస్తా మిక్స్ చేసి మనకు కావాలి అంటే చీజ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. 3 డిషెస్ అనే కాదు, మనం ఇంట్లో ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ పిల్లలకి మనం తినే ఫుడ్ పెట్టడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఎదిగే కొద్దీ వాళ్ళకి మనం తినే ఫుడ్ తినడం అలవాటు అవుతుంది, అలాగే మనకు కూడా ఈజీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా కుక్ చేయాల్సిన పని ఉండదు. నేను నా మిస్టేక్స్ నుంచి నేర్చుకునే విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు హెల్ప్ అయ్యిద్దని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.